గురుభ్యో నమః. ఈరోజు మనం సర్వతోభద్ర చక్ర కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ చూద్దాం. జాన్ ఎఫ్ కెనడీ జూనియర్, ఇది జాన్ ఎఫ్ కెనడీ సీనియర్ కొడుకు అనమాట. ఈయన అడ్వకేట్ లాయర్ ఉండేది యుఎస్లో. అమెరికన్ ప్రెసిడెంట్ కొడుకు అనమాట. ఈయన పుట్టింది ఎప్పుడు? నవంబర్ 25, 1960. ఓకే, ఈయన పుట్టినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ధనిష్ట నక్షత్రం. ఇక్కడ చూసుకున్నాండి, గురువారం రోజు పుట్టాడు. ధనిష్ట నక్షత్రం, శుక్లాష్టమి. ఈ మూడు మనకి ఇంపార్టెంట్ అనమాట. తిథి కావాలి మనకు, నక్షత్రం కావాలి, వారం కావాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా సర్వతోభద్ర చక్రానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ జన్మ నక్షత్రం ధనిష్ట. ఇక్కడ చంద్రుడు ఇక్కడ ధనిష్ట. మనకి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈయన 1999లో చనిపోయాడు యాక్సిడెంట్లో. అందుకే మనం ఆయనది నైదన తార చూద్దాం. నైదన తార భరణి, ఇక్కడ భరణి ఉంది చూడండి. నెక్స్ట్ వైనాశిక తార అనురాధ ఇక్కడ దాన్ని. ఓకే, మనం ఈ మూడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన పుట్టింది అష్టమి. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? నంద 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే జయతిథిలోకి వచ్చింది అష్టమి. ఓకే, ఆయన చనిపోయింది గురువారం. ఓకే, ధనిష్ట నక్షత్రానికి జన్మనామం ఏంటంటే గాత అని వస్తుంది. ఇక్కడ చూడండి, జీవించ గ, ఇక్కడ గా వస్తుంది. ఓకే, ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు తెలుగులో అయితే గా అని వస్తుంది ఇక్కడ. అయితే ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆయన ఏం గుర్తుపెట్టి మళ్ళీ ఒకసారి, ఇది జన్మ నక్షత్ర ధనిష్ట. నెక్స్ట్ నెంబర్ 2 నైదన తార భరణి, వైనాశిక తార అనురాధ 3. ఓకే, తర్వాత ఆయన ఏ రోజు పుట్టాడో? గురువారం రోజు పుట్టాడు. ఆయన అష్టమి రోజు పుట్టాడు, జయతిథి కిందకి వచ్చింది అది. ప్లస్ ఆయన నామక్షత్రం గా అని ఇక్కడ వచ్చింది. ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఆయన చనిపోయిన రోజు చూద్దాం కూడా. ఇప్పుడు చనిపోయాడు ఏంటంటే జూలై 16, 1899. ఓకే, ఈ ట్రాన్సిట్స్లోకి వెళ్దాం మనం. ఆ రోజు వెళ్ళేసి మళ్ళీ సర్వతోభద్ర చక్రం చూద్దాం. ఇది ఓకే, ఇప్పుడు చూడండి, ఆ రోజు ధనిష్ట జన్మలగ్నం ధనిష్ట కదా. ఈ ధనిష్ట మీద ఏమేమి ఇంపాక్ట్స్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇది చూద్దాం. ఓకే, ఆయన జన్మలగ్నం మీద ఆ రోజు అంటే ఆయన చనిపోయే రోజు. ఇక్కడ దుష్టగ్రహాలు అంటే కేతు, రాహు, శని, సూర్య, మంగళ. ఇవన్నీ చెడు దృష్టి చూపిస్తాయి అన్నమాట. మిగిలిన బెనిఫిట్స్. ఓకే, ఇక్కడ చూడండి, కేతు ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, దీని మీద ఉంది. కేతు ఆస్పెక్ట్ ధనిష్ట మీద ఉంది. రాహు ఆస్పెక్ట్ ఉంది. ప్లస్ ఈయన జన్మ పేరు గా కదా. జన్మ నక్షత్రం బాగా ధనిష్ట నక్షత్రం గాత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది చూడండి, జన్మాక్షరం కూడా ఇది కూడా గా. ఈ మూడు ఇంపాక్ట్ అయ్యాయి అంటే ఆల్రెడీ నక్షత్రం ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నైదన తార మీద ఇంపాక్ట్ ఏందో చూద్దాం. నైదన తార ఆల్రెడీ సాటర్న్ ఉంది, రెండోది సాటర్న్ నక్షత్రం ఉంది ఆల్రెడీ. అది దాని మీద ఇంపాక్ట్ ఉంది మనకు. ఓకే, ఇక్కడ శుక్రుడు చూస్తున్నాడు. శుక్రుడు బుధుడు కానీ శుభుడే కానీ గురు అంత పవర్ఫుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ అనురాధ నక్షత్రంతో చూస్తున్నాను. ఇప్పుడు ఈ అనురాధ నక్షత్రాన్ని ఈ సాటర్న్ ఏం చేస్తుందంటే చూడండి, ఇప్పుడు సాటర్న్ మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడి నుంచి సాటర్న్ అనురాధన చూస్తున్నాడు, వీనస్ చూస్తున్నాడు. ఓకే, కాకపోతే మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళి చూడాలంటే వేదాస్ ఫ్రమ్ ది స్టార్ అని చూద్దాం. ఏమేమి చూస్తాడు? ఇక్కడ నుంచి సాటర్న్ ఈ కృతికను చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చి జయ తిథిని చూస్తున్నాడు. గురువారం చూస్తున్నాడు. అనురాధ నక్షత్రం చూస్తున్నాడు. ఓకే,
అంటే ఏంటి, నైదన తారను చూస్తున్నాడు. నైదన తార భరణి దెబ్బతింది. తర్వాత వైనాశిక నక్షత్రం ఉన్న అనురాధ కూడా దెబ్బతింది అనమాట ఇప్పుడు మనకు ఆల్రెడీ. ప్లస్ అంటే మనకేంటి ఇంపాక్ట్, జన్మ నక్షత్రం వెళ్ళిపోయింది, నైదన తార దెబ్బతింది, ఆదాన తార దెబ్బతింది, జన్మతిథి దెబ్బతింది, గురువారం దెబ్బతింది, జన్మాక్షరం గాలి కూడా దెబ్బతిన్నది అనమాట ఒకటి. ఇది నెక్స్ట్ ఇంకేం చేద్దాం అంటే మళ్ళీ వచ్చేసి ఇది నెక్స్ట్ అనురాధం మీద చూద్దాం. అనురాధం మీద ఏం ఇంపాక్ట్ ఉంది అనేది ఆన్ దిస్ బాక్స్. ఏమన్నాయి, సాటర్న్ ఆస్పెక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి రాహు ఆస్పెక్ట్ చేస్తుంది. సో అంటే టెక్నికల్గా ఏంటంటే దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి దీంట్లో. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే ఇప్పుడు మీకు ధనిష్ట అంటే జన్మ నక్షత్రం దెబ్బతింది, భరణి ఇక్కడ నైదన తార దెబ్బతింది, వైనాశికం దెబ్బతిన్నది. తర్వాత దీని మీద చూద్దాం ఏమైనా ఇంపాక్ట్ ఉందో. జయం మీద కేతు ఆస్పెక్ట్ ఉంది, వీనస్ యాక్ట్ ఉంది, శుభం ఉంది. కానీ మన సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. ఒక్కొక్క వీనస్ తప్ప ఏది శుభాన్ని అవుతుంది, ఇంట్లో అన్నీ మ్యాలిఫిక్స్ ఉంది. అంటే ఆయన ఎంతగా పడేయాలో అంత దెబ్బతిన్న అనమాట మొత్తం కంప్లీట్గా. సో అందుకోసం ఆయనకేం శుభం లేదు. ఆ రోజు ఆయన మరణించినప్పుడు ఇంత ఇంపాక్ట్ అయింది అనమాట మనకు చూడడానికి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం మీ వేరే చాట్లో చూద్దాం. థ్యాంక్ యూ.